ముఖ్యమైన పదజాలం. ఈ పదజాలం నేర్చుకుంటే ఇంగ్లీష్లో మనకి మంచి ప్రావీణ్యత వస్తుంది. పదాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ప్రతి వర్డ్ కూడా ఒక ఇల్లస్ట్రేషన్ అవసరం. ఇల్లస్ట్రేషన్ ఎగ్జాంపుల్ ఉదాహరణ అబౌండ్ సమృద్ధిగా, బైండ్ బంధించు, కాన్వర్స్ సంభాషించు, డిపార్ట్ విడిపోవు, స్టడీ నిలకడగా, క్యూరియస్ ఆసక్తిగా, డెన్స్ సాంద్రతగా, గే ఆనందంగా, గ్రీడీ పేరాశగా, ఇగ్నోరెంట్ తెలియని, ఇన్ఫీరియర్ అల్పమైన, ఇన్నోసెంట్ అమాయకంగా, జస్ట్ న్యాయంగా, లవ్లీ ప్రేమగా, యాంగులర్ వంగిన, ఎయిరీ గాలితో, అట్మాస్ఫిరిక్ శీతోష్ణ స్థితితో, బ్లడీ రక్తంతో, బుకిష్ పుస్తక సంబంధ, బాయిష్ పిల్లవాడి, బ్రదర్లీ సోదరభావంతో, సర్కులర్ గుండ్రముగా, కవార్డ్లీ పిరికిగా, డ్యూటీఫుల్ విధిగా, ఎర్తెన్ మట్టితో, ఈస్టర్న్ తూర్పు దిశగా, బుషీ పొదలతో, ఫాల్టీ తప్పుగా, ఫాగీ మంచుగా, ఫన్నీ విచిత్రంగా, ఫ్రెంచ్ భాష, అడ్మిటెన్స్ అనుమతి, అడ్మిషన్ ప్రవేశం, అటరెన్స్ పలుకు, అలయన్స్ స్నేహం, అలై స్నేహం చేయు, క్యారేజ్ మోత, ఎన్మిటీ అసూయ, బిట్రేయల్ మోసం, అబండెన్స్ సమృద్ధి, అకార్డెన్స్ ఒప్పుకోలు, అలవెన్స్ అనుమతి, బథ్యం బాండ్ బంధం, బరియల్ శ్మశానం, క్లోజర్ మూత, కంటిన్యూటీ నిరంతరం, డేనియల్ తిరస్కృతి, స్టెడీనెస్ నిలకడ, కవార్డైస్ పిరికితనం, క్యూరియోసిటీ ఆసక్తి, ఫాల్స్హుడ్ తప్పు, గెయిటీ ఆనందం, గ్రీడ్ పేరాశ, ఐడిల్నెస్ సోమరితనం, ఇగ్నోరెన్స్ తెలియనితనం, ఇన్నోసెన్స్ అమాయకత్వం, డిజోన్ ఒప్పుకొని, డెవిల్ సాతాను, డిసెంట్ దిగుట, హ్యూమేన్ మానవ హృదయం కల, కర్స్ శాపము, డియర్ ప్రియము, పిరుము కాంట్రాస్ట్ వ్యతిరేకము, ప్రోగ్రెసివ్ మార్పు ఒప్పుకునే, కాన్కార్డ్ ఒప్పందం, డిస్కార్డ్ ఒప్పందం లేని, డిసెంట్ ఒప్పుకోని, స్టూపిడ్ తెలివిలేని, రిఫైన్డ్ శుద్ధి చేసిన, కైండ్ దయగల, ఫోల్ FOAL ఫోల్ గాడిద పిల్ల, పప్పీ కుక్క పిల్ల, చికెన్ కోడి పిల్ల, టాడ్పోల్ కప్ప పిల్ల, కిటెన్ పిల్లి పిల్ల, కోల్ట్ గుర్రం పిల్ల, కిడ్ మేకపిల్ల, ల్యామ్ గొర్రెపిల్ల, కబ్బు తోడేలు పిల్ల, కబ్బు సింహం పిల్ల, కబ్బు పులిపిల్ల, కబ్బు ఎలుగుబంటి పిల్ల, పులిపిల్ల, సింహం పిల్ల, తోడేలు పిల్ల, ఎలుగుబంటి పిల్ల వీటిని కబ్స్ అని చెప్పంటాం.